మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28 వచ్చిన భాగాలు. వినుచున్న మీతో నేను చెప్పునుదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా 27వ వచనం నుంచి 38వ వచనం వరకున్న లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే, ఈ వచన భాగాల్లో ప్రభువారు చాలా అమూల్యమైనటువంటి సంగతులను బోధించటం మనం చూస్తున్నాం. పరలోకమందున్న తండ్రికి మనము పిల్లలముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో, ఎలాగ జీవించాలో, ముఖ్యంగా ఆయన లాంటి మనసు కలిగి ఉండాలని, ఆయన లాంటి ప్రేమ కలిగి ఉండాలని, ఆయనను మన జీవితాల ద్వారా లోకానికి మనం చూపించగలిగేవారుగా ఉండాలని తెలియచేస్తున్న విషయాలను మనం చూడగలుగుతున్నాం. మనం చదివిన వాక్య భాగం దగ్గరకు వస్తే ఆ మాటలు అనుసరించడానికి చాలా కష్టంగా ఉంటాయి. వాటిని చేయటానికి మనం అంత ఇష్టత చూపం. కానీ నిజమైన దేవుని పిల్లలుగా ఉండాలి అంటే, దేవుని పిల్లలముగా లోకానికి దేవుణ్ణి చూపించగలిగేటటువంటి స్థాయికి మనం రావాలి అంటే తప్పక మనం వీటిని అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమని చెబుతున్నారు? మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరైతే నిన్ను శత్రువులుగా భావించుకుంటున్నారో, శత్రువులను ప్రేమించే మనసు కావాలి. అనగా వారి ఆకలి, వారి అవసరత, వారి ప్రతి కోరికను తీర్చగలిగేటటువంటి మనసు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదివితే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టుము అనే మాటను అక్కడ మనం చదువుతాం. అనగా ప్రేమించాలి. శత్రువును ప్రేమించే మనసు కలిగి ఉండాలి. రెండవది ఏం చెబుతున్నాడు? మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. వ్యక్తిగతంగానో మనం ఉన్న స్థితిగతులను బట్టో కొన్నిసార్లు మనలో ఏ తప్పిదం లేకపోయినా మనల్ని ద్వేషించేవారు ఉంటారు. మన భక్తిని బట్టి, మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనలను ఎవరైతే ద్వేషిస్తున్నారో ద్వేషించే వారికి మేలు చేయటం మనం నేర్చుకోవాలి. దూషణకు ప్రతి దూషణ చేయటం దేవుని బిడ్డల లక్షణం కాదు. కానీ ద్వేషించే వారిని సహితం మేలు చేయటం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదుము అంటాడు. ప్రతి ఒక్కరికి శత్రువులేంది, మనల్ని ద్వేషించేవారేంది, మనకి కీడు తలపెట్టేవారేంది, వారు కీడు చేశారని, వారు మనల్ని ద్వేషిస్తున్నారని తిరిగి ద్వేషించక మేలు చేస్తూ మేలు చేత ద్వేషమును జయించగలిగేటటువంటి వారుగా ఉండాలి. మూడవది, మిమ్మును శపించు వారిని దీవించుడి. ఎవరైతే మన మీద శాపవచనాలు పలుకుతున్నారో, మన పతనాన్ని కోరుకుంటున్నారో, మనల్ని శపించేవారుగా ఉంటున్నారో, శపించే వారిని దీవించేటటువంటి మనసు మనకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
14వ వచనం మనం చదివితే, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. మీకు ఇబ్బంది పెట్టేవారు, మిమ్మల్ని శపించేవారు, తిరిగి శపించొద్దు, దీవించండి. 4వది ఏమి వివరిస్తున్నాడు? మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మీకు అభ్యంతరం కలుగు చేస్తున్నారో, ఎవరైతే మీకు బాధ కలుగు చేస్తున్నారో, ఎవరైతే మీకు నష్టాన్ని కల్పించాలని చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని బాధ పెట్టే వారిని తిరిగి బాధ పెట్టడం దేవుని బిడ్డల లక్షణం కాదు. ప్రవక్తలేంది, అపొస్తలులేంది ఎన్నో శ్రమలను, బాధలను, నిందలను, అవమానాలను అనుభవించినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేశారు. వారి రక్షణ కొరకు దేవునికి మొరపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాటలు మనం గమనించగలగాలి. ఇది ప్రభువు వారి యొక్క మనస్సు. శత్రువులను ప్రేమించటం, ద్వేషించే వారికి మేలు చేయటం, శపించే వారిని దీవించటం, బాధించే వారి కొరకు ప్రార్థన చేయటం, ఇవి దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన లక్షణాలు. వీటి ద్వారా మనం దేవుని పిల్లలంగా గుర్తించబడతాం, దేవుని లోకానికి చూపించేవారుగా ఉంటాం. కనుక వీటిని కలిగి ఉన్నా దేవుణ్ణి లోకానికి చూపిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసేవారుగా ఉన్నాం. అట్టి సహాయమును, నడిపింపును ప్రభువు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. పరలోకమందున్న తండ్రికి మేము ప్రియులైన పిల్లల వలె ఉండాలంటే మేము ఏం చేయాలో, ఎటువంటి జీవితాన్ని జీవించాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. వాటిని మేము కలిగి ఉండటానికి, వాటిని మేము అనుసరించి మా జీవితాల ద్వారా లోకానికి మిమ్మును చూయించగలిగే అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరిని బలపరచండి, మీ కృపతో నింపండి, మీ మార్గంలో నడిపించి మీ నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించగలిగే భాగ్యాన్ని దయచేసి మీ కృపలతో నింపి, మీ దీవులతో వారిని బలపరుస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.